ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి 8919763872 www.sanatanjal.in. ఇది ఎంజాయ్ అనుకుంటున్నారు. అవును. ఈ స్థితికి రావడానికి చూడండి, మనం డెవలప్ అవ్వడానికి మనం ఎక్కడో ఏదో ఒకటి చేయాలి, డెవలప్ అవ్వాలి. ఏది చేయకుండా మీరు ఆలోచించుకొని కూర్చుంటే ఏది డెవలప్ అవ్వదు కదా. అలాగే ఎక్కడో చోట ఇది స్టార్ట్ చేసేస్తున్నారు. కమ్యూనికేషను, ఫోర్స్ పెగ్గో, ఫ్రెండ్షిప్ ఏదో ఒకటి ఫ్రెండ్ చేస్తున్నారు. అవును. కానీ ఇది అక్కడ ఆగట్లేదే. అవును, అంతే కదా. ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటే ఇద్దరికీ అలవాటు ఉండదండి. అవును. నాకు అలవాటు లేదు బ్రదర్, కానీ నువ్వు చాన్నాళ్ళుగా వచ్చావుగా, ఇది నువ్వు తీసుకుంటా. నాకు అలవాట్లేదు, నీకు అలవాట్లేదు, నాకు అలవాట్లేదు, ఇది మధ్యలో ఎందుకు? అవును. కానీ జరుగుతుంది. బికాస్ దాంట్లో ఉన్న మొత్తం అలాంటిది, కరెక్ట్. ఆ మాధుర్యం అలాంటిది. రైట్. మన శరీరంలో చాలా హార్మోన్స్ ఉంటాయి. అవును. అసలు మీరు అడగచ్చు, ఎందుకు దాని మీద అంత పిచ్చెక్కిపోతారు? స్టార్టింగ్లో ఫ్రెండ్షిప్ కోసం తాగుతారు, కమ్యూనికేషన్ తాగుతారు. కానీ ఎందుకు దాన్ని మిగతా వాళ్ళు, అంటే సొసైటీలో 100 పీపుల్స్ అలాగ లేరండి. అవును. మిగతా వాళ్ళు ఎందుకు అలాగా కనెక్ట్ అయిపోతున్నారు? దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే, తాగేటప్పుడు ఒక రకమైన ఇన్స్టెంట్ ఒక ఫీల్ వస్తుంది. ఎందుకు ఫీల్ వస్తుంది? మన శరీరంలో చాలా హార్మోన్స్ ఉంటున్నాయి. ఈ హార్మోన్స్ దానికి సపోర్ట్ చేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీ బ్రెయిన్లో డోపామైన్ అనే ఒక హార్మోన్ ఉంది. ఈ హార్మోను రెగ్యులర్గా రిలీజ్ అవుతూనే ఉంటుందండి. ఈ రెగ్యులర్గా రిలీజ్ అయ్యేదాన్ని మీరు మార్నింగ్ తీసుకుంటారా, ఆఫ్టర్నూన్ తీసుకుంటారా, నైట్ తీసుకుంటారా, దానికి తెలియదు. అవును. సో మీరు ఎప్పుడు తీసుకున్నా కానీ రెగ్యులర్గా ఏదైతే ఆ ప్రాసెస్ ఉంటుందో ఆ ప్రాసెస్ని డామినేట్ చేస్తుంది. మీరు ఇప్పుడు తీసుకుంటే ఇప్పుడు మీకు ఒక రకమైన ఎంజాయ్మెంట్ వస్తుంది. ఆ డోపామైన్ ఇమీడియట్గా ఎక్కువ రిలీజ్ అవుతుంది. ఓకే. ఎప్పుడైతే ఎక్కువ రిలీజ్ అవుతుందో అతను ఏమనుకుంటాడంటే ఫీల్ హ్యాపీ. అది డోపామైన్ దేనికంటే హ్యాపీనెస్ ఇచ్చే ఒక రకమైన బ్రెయిన్లో ఒక పదార్థం. రైట్. ఆ పదార్థం మీరు బిర్యానీ తిన్న హ్యాపీగా ఇస్తుంది, మందు తాగిన హ్యాపీని ఇస్తుంది, మంచి శుభకార్యంకి వెళ్ళిన హ్యాపీని ఇస్తుంది, మీకు ఏదైనా మంచి అనిపిస్తే హ్యాపీ ఇస్తుంది. అది డ్యామేజ్ చేయడం కోసం ఇలాంటి ఆల్కహాల్ తీసుకోవడం వల్ల అది డ్యామేజ్ అవుతుంది. ఎందుకు అది డ్యామేజ్ అవుతుందంటే, తీసుకునేటప్పుడల్లా అది ఏ రెగ్యులారిటీ ఉంటుందో ఆ టైమింగ్స్ మారిపోయి ఇది ఎప్పుడైతే ఇస్తున్నామో అప్పుడు అది కనెక్ట్ అయ్యి ఓవర్ రిలీజ్ చేసేస్తుంది. దానికి ఏం తెలియదు, ఓవర్ రిలీజ్ చేసేస్తుంది. ఆ ఓవర్ రిలీజ్ చేసినప్పుడు దీనికి ఫీల్ చాలా హ్యాపీగా, నిద్ర వచ్చేలాగా, మగతలాగా చక్కగా ఉంటుంది. సో ఇలాగా కొద్ది రోజులు అలాగా వాడగా ఆ డోపామైన్ అనేది డ్రై అయిపోతుంది. ఎప్పుడైతే డ్రై అయిపోయిందో ఇతను డ్రై అయిపోయేటప్పుడు ఒక రకమైన చిరాకు, బాధ, పెయిన్, ఏదో హెడ్ఏకు, రకరకాల హ్యాంగ్ ఓవర్స్ ఇలాంటివన్నీ వచ్చేస్తాయి. ఎందుకంటే అది రిలీజ్ అవ్వట్లేదు. అది రిలీజ్ అవ్వాలంటే మళ్ళీ ఈయన చక్కగా నడిచే విధానాన్ని ఈయన డిస్టర్బ్ చేశాడు కదా, మళ్ళీ ఈయన మందు కొడితే అది కొద్దిగా రిలీజ్ అవుతుంది. అంటే దీని మీద డిపెండ్ అయిపోతుంది అది. సో వీళ్ళేమనుకుంటారు, పడాల్సిందే, ఒక 90 పడితే కానీ మనకి హ్యాపీనెస్ లేదు, రిలాక్సేషన్ లేదు అనే విధానానికి వచ్చేస్తారు. దీనికి అలవాటు పడిపోతారు. ఫర్దర్గా బాడీ పెయిన్స్, ఇంకొక హార్మోన్ ఎండార్ఫిన్స్ అనే ఒక హార్మోన్ ఉంటుంది. ఎండార్ఫిన్ హార్మోన్ ఏం చేస్తుందంటే, ఇది ఒక నేచురల్ పెయిన్ కిల్లర్. మనం ఏ పెయిన్ కిల్లర్ వేసుకోవసరం లేదు. ఎప్పుడైనా మనకు పెయిన్ కిల్లర్, దట్ మీన్ ట్రావెల్ చేసేటప్పుడు, డ్రైవింగ్ చేసేటప్పుడు టూ మచ్ పెయిన్స్ వస్తాయి. ఈ ఎండార్ఫిన్ అనే హార్మోన్ ఏం చేస్తుందంటే ఈ పెయిన్ని క్లియర్ చేస్తుంది. ఈ పెయిన్ క్లియర్ చేసే వరకు మీరు వెయిట్ చేయాలి. అంతేగాని ఇమీడియట్లీగా పెయిన్స్ ఉన్నాయి, బాడీ పెయిన్స్ ఉన్నాయి అని వాళ్ళు తాగేస్తుంటారు. ఆ సిస్టమ్ ఏమవుతుంది, ఈ త్రాగటం వల్ల దాని టైమింగ్స్ ప్రకారం అది రిలీజ్ అవుతుంది కదా, ఆ రిలీజ్ అయ్యే వరకు ఈయన ఆగట్లేదు. ఈయన మందు వేసేస్తున్నాడు. మందు వేయడం వల్ల అది కూడా డ్యామేజ్ అవుతుంది. సో మందు వేస్తే కానీ డోమోపెన్ కానీ ఎండార్ఫిన్ కానీ నథింగ్, పనిచేయడం మానేసి. సో ఆ రకంగా వీళ్ళు అతిగా తాగడానికి ఇష్టపడుతున్నారండి. లేదంటే దే ఆర్ వెరీ బ్రిలియంట్స్ దెన్ ఎగ్జాక్ట్లీ. అయ్యో, అంత డి అడిక్షన్ సెంటర్ లో కూడా బాగుపడిన వాళ్ళని కూడా నేను బాగు చేస్తానని మీరు సవాల్ విసురుతున్నారు. ఇది ఎలా సాధ్యం? అంటే మీ స్పెషాలిటీ ఏంటి? మీ వైద్యానికి ఉన్న స్పెషాలిటీ?
అసలు యాక్చువల్ ఏంటంటే ఒక్కొక్క దశ ఒక్కొక్కలా ఉంటుందండి. అందరూ అన్ని జబ్బులు బాగు చేయలేరు. హ్మ్. ఈరోజు సైన్స్ పెరిగింది. ఒక్కొక్కరు ఒక్కొక్క పార్ట్‌గా చేస్తున్నారు. అన్నీ చేస్తారు, నేను అన్నీ చేస్తానని చెప్పట్లేదు. ఈరోజు సైన్స్ చాలా గొప్పగా ఎదిగింది. అయితే వాళ్ళు చేసేదేంటంటే డాక్టర్ ఏదో కొంత సైకియాట్రిస్టో, సైకాలజిస్టో, సైకోథెరపిస్టో ఎవరో సంబడి కాంటాక్ట్స్‌లో ఉంటారు. ఒక వెన్యూ, ఒక వేదిక తయారు చేసుకుంటారు. చక్కగా అక్కడ కౌన్సిలింగ్ చేస్తారు. మంచి ఫుడ్ పెడతారు. సెక్యూరిటీ ఇస్తారు. కౌన్సిలింగ్ చేస్తారు. దీనికి వీళ్ళు లొంగట్లేదండి. ఓకే. ఇవన్నీ మహానుభావులకి అన్నీ తెలుసు. వాళ్ళకి తెలియనివేం కాదు. కాకపోతే ఆయన సింగిల్ అయిపోతాడు. ఫ్యామిలీ పెద్దదైపోతుంది. ఆయన పడే బాధలు చూడలేక ఈ రిహాబిలిటేషన్ సెంటర్‌కి వెళ్ళి జాయిన్ చేసి అక్కడ కౌన్సిలింగ్ ఇచ్చి ఫుడ్ అది పెడతారనే సంగతి అందరికీ తెలుసు సార్. అవును. ఆ తరువాత నెక్స్ట్ 15 డేస్ ఆర్ 20 డేస్ ఆర్ 3 మంత్స్ తర్వాత మళ్ళీ ఆయన స్టార్ట్ చేస్తాడు. అవును. ఎందుకంటే మీ దగ్గర డబ్బు లేకపోతే ఏం చేస్తారు? ఆ ఎర్నింగ్ సోర్సెస్ చూసుకుంటారు కదా! బాడీలో ఇవి డ్రై అయిపోయి ఉంటాయి. ఇవేవైతే ఉన్నాయో బాడీలో మీకు ఆకలి ఎలాగేస్తుందో అలాగే అది కూడా ఆ టైంకి రిలీజ్ అయ్యే ఎంజైమ్స్ గానీ, హార్మోన్స్ గానీ ఇవన్నీ డ్రై అయిపోయి ఉంటాయండి. ఓకే. ఈ డ్రై అయిపోవటం వల్ల మీరు రిహాబిలిటేషన్ సెంటర్‌లో ఎన్ని కౌన్సిలింగ్స్ చేసినా గానీ మళ్ళీ ఆయన రిపీట్ చేస్తున్నారు. ఓకే. మీరు కౌన్సిలింగ్ అంటారు సార్. పిల్లలకి మందులు కావాలి. పిల్లలకి పాలు కోసం, లేదంటే ఇంటికి కాయగూరల కోసం తీసుకునే డబ్బులు కూడా వాళ్ళు తట్టుకోలేక, అంటే వాళ్ళు ఆ పొజిషన్‌కి వచ్చేసి ఉంటారు. అవును. అది ఎవరైనా గానీ. దానివల్ల వాళ్ళు ఆ డబ్బు కూడా దుర్వినియోగం చేస్తున్నారు. చిన్న పిల్లలకి పాలని ఆళ్ళకి తెలుసు. తల్లికి మందులని కూడా తెలుసు. తెలియకుండా ఏం లేదండి. మీరొకటి చెప్తున్నాను. బార్‌కి వెళ్ళి లేదంటే షాప్‌కి వెళ్ళి 500 నోటిచ్చి 200 బాటల్ తీసుకొని 200 బ్యాక్ సైడ్ తీసుకుంటాడండి. మైండ్ ఏం ఆగిపోలేదు. ఆయనకేం మెంటల్ ఏం రాలేదు. ఆ హ్యాబిట్ అలాంటిది. సో, ఆ కండిషన్‌లో ఉన్న వాళ్ళకి మనం కౌన్సెలింగ్ ఇవ్వడం వల్ల గానీ, రిహాబిలిటేషన్ సెంటర్‌లో వేయటం వల్ల గానీ ఎటువంటి ఉపయోగం లేదు సార్. తాత్కాలికంగా ఫ్యామిలీ రిలాక్స్ అవుతుంది. అంతే. 100% బా! ఆయనకి అన్ని స్థాయిలు దాటే మా దగ్గరకొస్తారండి. అవును. టోటల్‌గా అన్ని స్థాయిలు దాటే. మీరు ఫస్ట్ క్వెషన్ వేశారు. చెప్పారు ప్రేక్షకులకి. హ్మ్. చాలా బాధపడి, చాలా ఇబ్బందులు పడి, ఇంకా ఆప్షనే లేదు. అవును. ఈ భర్తతో ఉండాలా? వదిలేయాలా? పిల్లలు, గర్భిణి అంటే యూత్ కోసం చెప్తున్నా. కొత్తగా యెస్. పెళ్ళయ్యే యెస్. పిల్లలు. అవును. గర్భిణీ స్త్రీలుంటారు. ఒక పిల్ల తల్లుంటారు. ఏం చేయాలి? ఎన్నో ఆశలు, ఎన్నో ఉంటాయి. ఆ స్త్రీకి, ఆ మహాతల్లికి. కానీ ఈయన అప్పటికే ఏ సాఫ్ట్‌వేర్ ఏదని చెప్పేసి అభివృద్ధి సిటీలో ఉండి, అక్కడక్కడ అలవాట్లు నేర్చుకొని, కొన్నాళ్ళు ఏదో ఓపిక పడి, అడిక్ట్ అయినా గానీ, అడిక్షన్ అయినా గానీ ఓపిక పడి, మొత్తం బ్రెయిన్ అంతా సర్వనాశనం చేసుకుంటూ తాళి కట్టేస్తాడు. అవును. ఇదంతా ప్రక్రియ అంతా కలిపి 1 ఆర్ 2 ఇయర్స్‌లో అంతా బయటపడిపోతుంది. అవును. ఏంటా పరిస్థితి? అలాంటి దారుణం. కండిషన్‌లో ఉన్నోళ్ళు వందలాది మంది మన దగ్గరకొస్తున్నారండి. వాహ్! హ్మ్. ఫస్ట్ వాళ్ళు ఏదైతే ఆ పానిక్ అవుతున్నారో, ఎందుకంటే ఆ యూత్, ఆ భర్త అనేవాడు ఇప్పుడు బాగా సీనియర్స్ ఉన్నారనుకోండి, అవును. పెద్ద పెద్ద పిల్లలు అలాంటి వాళ్ళనుకోండి భరిస్తారు. భరిస్తారు. ఇన్‌స్టంట్‌గా పెళ్ళయి 3 ఇయర్స్, 4 ఇయర్స్ వాళ్ళుంటారు. అవును. వాళ్ళు భరించలేరు. అవును. ఎందుకంటే ఆయన సిస్టమ్ ఏంటో తెలీదు ఆవిడకి. సో, నేను ఇతను వదిలేయాలా? నేను చనిపోవాలా? ఏంటి? ఈ పిల్లలేంటి? ఈ భవిష్యత్తు ఏంటి? చాలా పానిక్ అయిపోస్తారండి. అవును. అలాంటి వ్యక్తులకి మేమైతే మా మేనేజ్‌మెంట్, మా ఆల్కహాల్ ఆపే మేనేజ్‌మెంట్ ఏదైతే మా సిస్టమ్ ఏదైతే ఉందో, మా గ్రూప్ ఏదైతే ఉందో, మా స్టాఫ్ ఏదైతే ఉందో, మేమైతే ఫస్ట్ ఏం చేస్తామంటే, వాళ్ళ ఆప్యాయతగా కూర్చోబెట్టి ఫస్ట్ కౌన్సెలింగ్ చేస్తాం సార్. అచ్చా! వాళ్ళకి కౌన్సెలింగ్ చాలా అవసరం. ఓకే. ఓదార్పు అనేది చాలా అవసరం. ఆ కౌన్సెలింగ్‌లో 50% వాళ్ళు ధైర్యం తెచ్చుకుంటారండి. హ్మ్. ఫస్ట్ మేము పేషెంట్‌కి చూసేది లేదు. అచ్చా! పేరెంట్స్, బ్రదర్స్ ఎవరైతే ఆ! ఉన్నారో వాళ్ళ నైబర్స్ గాని, బ్రదర్స్ గాని, గార్డియన్స్ గాని వీళ్ళు ఎవరైతే వస్తారో వాళ్ళతో ఫస్ట్ మనం కౌన్సెలింగ్ వీళ్ళకి అవసరం సార్. ఓకే. తర్వాత ట్రీట్మెంట్ అండి.